హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఎక్సర్సైజ్ 5.3 చెప్పుకోబోతాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పవలసింది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రెజెంట్ 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో 9th క్లాస్ వీడియోస్, 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు. Find each of the following numbers. Find the smallest two whose number by which should be divided so as to get a perfect square. Also find the square root of the square number so obtained. ఇంతకుముందు ఎలా చేసామో ఇది కూడా అలాగే, అంటే 5th ప్రాబ్లం లాగే వస్తుంది. చిన్న చేంజ్ డివైడ్. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ 7 చేశాం కదా, అదే మోడల్ అనమాట. ఈ 5th ప్రాబ్లం కూడా సేమ్ ఇదే మోడల్. అక్కడ మల్టిప్లై అంటాము, ఇక్కడ డివైడ్ చేస్తాం. అక్కడ మల్టిప్లికేషన్ చేసి ఉంటాము, ఇక్కడ డివిజన్ అంటే క్యాన్సిలేషన్ చేసి ఉంటాం. అంతే అనమాట తేడా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 252. సేమ్ ఇంతకు ముందులాగే ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 252 2తో చేస్తాం. 2 1s are 2, 2 2s are 4. 5లో 4 పోతే 1, 5 పక్కన 2 ఉంది కాబట్టి 1 పక్కన 2. ఎప్పుడు 2 6s are వస్తుంది. మళ్ళీ 2తో 2 6s are 12, 2 3s are. ఇప్పుడు 3తో 3 2s are 6, 3 1s are 3. సో మళ్ళీ 3తో 3 7s are. ఇప్పుడు 7తో పోతుంది. సో ఇక్కడ రాసుకుంటాం. దీన్ని అట్లా రాయొచ్చు, 2 × 2 × 3 × 3 × 7గా రాయొచ్చు. ఇక్కడ పేర్ చేసామనుకో, 2 2 పేరు, 3 3 పేరు, 7 పేరు లేదు. కాబట్టి హియర్ 7 ఈజ్ అన్పేర్. ఇంతకు ముందు ఏం రాసాము, 7 ఈజ్ మిస్సింగ్ ఇట్స్ పేర్ అన్నాం, లేదా 7 ఈజ్ అన్పేర్. ఇలా ఎలాగన్నా రాయొచ్చు, మన ఇష్టం. మనకేమి పేరుగా ఉందా లేదా చెప్పాలి. అది ఏ విధంగా అన్నా చెప్పచ్చు. సో ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను ఉన్నాను శ్రీనివాస్, నేను మ్యాథ్స్ టీచర్ అని చెప్పచ్చు, నేను మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తానని చెప్పచ్చు, నేను లెక్కలు చెప్తానని చెప్పచ్చు. ఒకే పదం రకరకాలుగా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా 7 అనేది ఏమి అన్పేర్, లేదా పేర్ ఈస్ మిస్సింగ్. అయితే ఇక్కడ అన్పేర్ అన్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. సో వి డివైడ్, ఇదొక్కటే డిఫరెంట్, డివైడ్ ది గివెన్ నెంబర్ బై 7. ఎందుకు 7 అన్పేరు, సో 7 పేర్ ఈస్ మిస్సింగ్. అందువల్ల 7తోనే డివైడ్ చేసేస్తాం. అప్పుడు ఏం చేస్తాము, 252/7 డివైడ్ చేస్తాను. స్క్వేర్ రూట్ ఇది. సో దీని బదులు 252 బదులు ఇది రాయొచ్చు కదా. కాబట్టి 2 × 2 × 3 × 3 × 7/7. ఇంతకుముందు లెక్క అయితే ఇంటూ పెట్టేవాళ్ళం, ఇప్పుడు బై పెట్టాం, అంతే తేడా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. దీన్ని సింపుల్గా చేసేయచ్చు. 7 7 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది, రూట్ ఆఫ్ 2 × 2 × 3 × 3. సో ఇదొక పేరు, ఇదొక పేరు. ఎంత అవుతుంది ఇది? ఈ 2s బదులు ఒక 2, ఈ 3s బదులు ఒక 3 రాస్తాం. ఎంత అవుతుంది? 6. మరి ఇది క్యాన్సిలేషన్ చేయొద్దా? చూడండి, 7 1s are 7 3s are 7 3s are ఎంత? 21. ఇక్కడ 25లో 21 పోతే ఎంత? 4. ఇక్కడ 25 పక్కన 2 ఉంది కాబట్టి 4 పక్కన 2 పెట్టుకుంటాం. సో 7 6s are
42. సో ఆ క్యాన్సిలేషన్ అంతా చేస్తే ఎంత వచ్చింది? √36. మీరు బాగా గమనిస్తే 6 స్క్వేర్ అంటే 6 × 6 ఎంత? 36. అంతే, ఆన్సర్ అయిపోయింది. మనం చెకింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ 6. ఇంతకుముందు లెక్క కన్నా ఇది ఇంకొంచెం ఈజీ, కానీ రెండు ఒకటే. ఏం తేడా? ఆడ మల్టిప్లికేషను, ఈడ డివిజన్. అదేవిధంగా ఇంకో తేడా ఉంది. అక్కడ ఇచ్చిన నెంబర్ కన్నా పెద్ద నెంబర్ వస్తుంది, ఇక్కడ ఇచ్చిన నెంబర్ కన్నా చిన్న నెంబర్ వస్తుంది. అంతే తేడా. ఓకే, నెక్స్ట్ దీనికి వద్దాం. దీనికి వచ్చి సేమ్ అదే మరి 2925. నేను దీన్ని 5తో చేస్తాను. 5తో డివిజన్ అంటే ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు 5ని యూజ్ చేస్తాం. ఎందువల్ల? లాస్ట్ డిజిట్ 5 ఉంది. మీకు ఆల్రెడీ చెప్పా కదా, 2 కానీ 5 కానీ, 2 కాదు 0 కానీ 5 కానీ, 0 కానీ 5 కానీ ఉంటే 5తో చేస్తాం. అది తప్ప ఏదున్నా 2తో చేస్తాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో చేశాము. చూడండి 29 ఉంది. సో 5 5s are 25. 29లో 24 5 పోతే 4. ఈ 29 పక్కన 2 ఉంది కాబట్టి 4 పక్కన 2 అంటే 8s are 40. 40 ఇదంతా జాగ్రత్త. 40 42లో 40 పోతే 2 పక్కన 5 ఉంది. సో 5 5s. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఎంత? 5 1s. ఓకే, మళ్ళీ 5 1s are 5. అయితే ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. ఈ 8లో ఈ 5 పోతే ఎంత? 3 మిగులుతుంది. 3 పక్కన 5 ఉంది కదా, అంటే 7s. 5తో చేస్తే ఇప్పుడు ఇక్కడ 5తో పోదు. సో మనం ఎక్కడికి వచ్చేస్తాం? 2 దగ్గరికి వచ్చేస్తాం. 2తో పోదు. ఎలా చెప్పగలిగినాం? లాస్ట్లో ఉండే 7 ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 3తో చూడాలి. 3తో చూసేటప్పుడు ఫస్ట్ 1 ఏం చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత ఉంది? 1 + 1 2, 2 + 7 9, అంటే 3 టేబుల్లో పోతుంది. సో 3తో డివిజన్ చేస్తాం. 3 3s are 9. ఇక్కడ 11లో 9 సపరేట్ అయితే ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో 11 పక్కన 7 ఉంది కాబట్టి 2 పక్కన 7 ఎంత? 9s. 3 9s are 27. చూడండి, జాగ్రత్తగా వినాలి ఇది. మళ్ళీ 3తో 3 1s are 3, 3 3s. 13 ప్రైమ్ నెంబరే కాబట్టి డైరెక్ట్ 13 1s. 13 ప్రైమ్ నెంబర్. అందువల్ల మీకు ప్రైమ్ నెంబర్స్ కూడా చెప్పాను. 1 నుంచి 100 దాకా ప్రైమ్ నెంబర్స్ రావాలి. ఓకే, అప్పుడే మనం ఏ ప్రైమ్ నెంబర్ అన్నా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇప్పుడు 2925ని 5 × 5 × 3 × 3 × 13గా రాస్తాం. ఇప్పుడు ఇదొక పేరు 5s, 3s అంతా కలిపి ఒక పేరు. 13 మిగిలిపోయింది అంటే 13 మిస్ అయింది, లేదా 13 అన్పేర్. సో హియర్ 13 ఈజ్ అన్పేర్ కాబట్టి 13తో డివైడ్ చేస్తాం. సో వి డివైడ్ ది గివెన్ నెంబర్ బై 13. ఎందుకు 13 పేర్ అనేది మిస్ అయ్యింది? ఇక్కడైతే 7, అక్కడ 13. ఇప్పుడు ఇక్కడ 7తో ఎలా అయితే చేసామో అక్కడ 13తో అలాగే చేస్తాం. √2925/13 ఈజ్ ఈక్వల్ టు 5 × 5 × 3 × 3 × 13/13 స్క్వేర్ రూట్ ఆఫ్. ఈ 5 ఎందుకు రాసాము? ఈ 2925 బదులు ఇది ఎలా అయితే రాసామో ఇక్కడ కూడా అంతే, దీని బదులు ఇది రాసుకుంటాం. ఇప్పుడు 13 క్యాన్సిల్. సో ఏం మిగులుతుంది? √5 × 5 × 3 × 3. చూడండి, ఇక్కడ ముందుగా √, పెట్టడం వల్ల ఇక్కడ వరకు వచ్చింది, అక్కడ దాకా కావాలి కాబట్టి ఎక్స్టెండ్ చేసుకోవాలి. అదే చివరిలో పెట్టానంటే మొత్తం కావాల్సినంత దూరం రాసుకుంటాం. ఇప్పుడు ఇదొక పేరు, ఇదొక పేరు. 5 × 5
5 ఇంటూ 3, ఈ 5 బదులు 5, ఈ 2 3ల బదులు ఒక 3, 5 3s 50. సో మీరు కానీ 15 స్క్వేర్ నేర్చుకొని ఉంటే ఎంత 225. సో డైరెక్ట్గా ఇక్కడ 225 రాసేయచ్చు. దీని క్యాన్సిలేషన్ చేయకుండానే నేర్చుకొని ఉంటే. ఇప్పుడు నేర్చుకోవాలా, ఒకవేళ మనం నేర్చుకోవాలా, అప్పుడు ఈ డివిజన్ని నార్మల్ డివిజన్గా చేసుకుంటాం. ఎందుకంటే 13 కాబట్టి చాలామందికి తప్పులు పోయే అవకాశం ఉంది. అందువల్ల నార్మల్ డివిజన్ చేసుకుంటాం. 13 2s 26, సబ్ట్రాక్షన్ చేస్తే 3, ఇది ఒక 2, మళ్ళీ 13 2s 26, సబ్ట్రాక్షన్ చేస్తే 12లో 6 పోతే 6, ఇది 0 వదిలే, ఇంకా 5, 13 5s 65, 0 వచ్చింది చూడండి. సో 225 ఇక్కడ వచ్చిందా? ఇలా చేయొచ్చు. లేదా ఇప్పుడు నేను నేర్చుకున్నట్టు నేర్చుకొని పెట్టేయచ్చు గబామని. ఎలా 1 నుంచి 25 దాకా నేర్చుకొని ఉంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. లేదా ఈయన చేశాను చూడు క్యాన్సిలేషన్, ఇలా కూడా చేయొచ్చు. మన కన్వీనియంట్ ఏ విధంగా చేయొచ్చు. నేను మ్యాక్సిమం అన్ని రకాలు మీకు చెప్పడానికే చూస్తాను. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏం రాస్తాము? స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ 15. ఇది ఆన్సర్. నీట్గా వేసుకోండి. ఇంకో 2 ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం దీనిలో. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. అంటే థర్డ్ రౌండ్ ఏమి ఇచ్చాడు? 396. సో నార్మల్గా ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 396 లాస్ట్లో 6 ఉంది అంటే 2 టేబుల్తో పోతుంది. 2 టేబుల్తో 2 1s 2, 2 1s 2. ఇక్కడేమో 3 ఉంది. సో 3 - 2 1. ఇక్కడ 3 పక్కన 9 ఉంది కాబట్టి 1 పక్కన 9. 2 9s 18, 2 9s 18. సో 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 19లో 1 మిగులుతుంది. ఈ 9 పక్కన 6 ఉంది కాబట్టి 1 పక్కన 6. సో 2 టేబుల్లో 2 8s 16. మళ్ళీ 2తో చూడండి. ఇక్కడ ఎంత ఉంది? 19. 2 9s 18. మళ్ళీ 18. ఈ 19లో 18 పోతే 1. ఈ 9 పక్కన 8 ఉంది కాబట్టి 1 పక్కన 8. మళ్ళీ ఏమొద్ది? 9s వస్తుంది. మరి ఇది ఇక్కడ మీకు వచ్చే ఫస్ట్ స్టెప్ 9తో చేస్తారు. 9తో చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ప్రైమ్ నెంబర్స్ కనుక్కుంటా ఉన్నాం. ఓకేనా? అందువల్ల 2 3 7 5 7 11 13. సో మీరు 9s కాకుండా 11s వాడుకోవచ్చు కావాలంటే. 11 9s రాయచ్చు. 9 రాయకూడదు. 9 ప్రైమ్ కాదు, కాంపోజిట్. అందువల్ల 11తో చేసాం. ఇప్పుడు 9ని మళ్ళీ 3 3s రాయొచ్చు. మళ్ళీ 3ని 3 1s రాయొచ్చు. సో ఈ నెంబర్ని 396ని ఎలా మార్చాము? 2 × 2, 2 2లు, ఒక 11, 3లు మళ్ళీ 2. సో ఇదొక పేరు, ఇదొక పేరు. మిస్ అయిందేమి? 11. కాబట్టి హియర్ 11 ఈజ్ unpaired. So we divide the given number by 11. సో 11తో డివిజన్ చేస్తాం. రూట్ ఆఫ్ 396/11 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు? ఇది ఈ విధంగా 2 × 2 × 11 × 3 × 3/11. 11 11 క్యాన్సిల్. సో రూట్ ఆఫ్ 2 × 2 ఒక పేరు, 3 × 3 ఇది ఒక పేరు. సో ఇదొకటి 2, దీని బదులు ఒక 3. 2 3s 6. 6 మనకు తెలుసు. సో 6 స్క్వేర్ ఎంత? 36. రూట్ ఆఫ్ 36 వేసేయచ్చు. క్యాన్సిలేషన్ రాదు అనుకుంటే. లేదు చేయండి, నేర్చుకోవాలి. ఎందుకంటే క్యాన్సిలేషన్ మీకు 9th 10thలోనే కాదు, లైఫ్లో మ్యాథ్స్ ఉన్నంతకాలము క్యాన్సిలేషన్ చాలా యూస్ అవుతుంది. కాబట్టి అది కూడా నేర్పిస్తూ చూడండి. 11 3s 33. ఓకే,
11 3s are 33. అయితే ఇక్కడ 39 ఉంది. 39లో 33 పోతే ఎంత 6. ఇప్పుడు 9 పక్కన 6 ఉంది కాబట్టి ఈ 6 పక్కన 6. 11 6 66. సరిపోయింది కదా. ఈ విధంగా క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఓకేనా. సో రూట్ ఆఫ్ 36 కావాలంటే కింద స్టెప్ రాసుకుంటాం. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ 6 ఇలా రాసేయచ్చు. ఓకేనా. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఈ నెంబర్ చేద్దాం. ఇదేం నెంబరు 2645. సో లాస్ట్ డిజిట్ చూడండి ఏమొచ్చింది 5. అంటే 5 టేబుల్ ఖచ్చితంగా ఉంటుంది. 5 టేబుల్తో చేసేస్తా. 5 5s are 25. 26లో 25 పోతే 1. ఈ 26 పక్కన 4 ఉంది కాబట్టి 1 పక్కన 4. 5 2s are 10. 10లో 14లో 10 పోతే 4 మిగులుతుంది. ఈ 4 పక్కన 5 ఉంది కాబట్టి ఈ 4 పక్కన కూడా 5. అంటే 5 9s. ఇప్పుడు వచ్చింది తక్క. ఇది మీరు నేర్చుకొని ఉంటే ఓకే. స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకొని ఉంటే ఎక్కడుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. కానీ మీరు నేర్చుకోలేదు అంటే అయిపోతాం. ఓకేనా. ఎంత ఏ టేబుల్ చెప్పండి. 23 23s 259. సో స్క్వేర్ రూట్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అందువల్లే చెప్పింది 25 దాకా వచ్చి ఉండాలి అని. ఇప్పుడు అది రాకపోతే మీరు చెయ్యలేరు. ఓకే. ఇప్పుడు దీన్ని షార్ట్కట్గా ఎట్లా ఒకసారి మనం చేసింది కరెక్టో కాదో కూడా చెక్ చేసుకుంటాం. 23 × 23 3 3s are 9. 3 2s are 6. 1 వదిలేద్దాం. 2 3s are 6. 2 2s are 4. 9 6 + 6 12 5. సో సరిపోయింది చూడండి 526. అందుకే చెప్పా 25 స్క్వేర్స్ వచ్చి తీరాలి. అప్పుడే మనకి మ్యాథ్స్ బాగా వస్తుంది. ఇక్కడ కానీ మీకు 23 నేర్చుకోకుండా ఉంటే చేసుకుంటా పోయి ఉంటారు. 2తో చేసి ఉంటారు. 2తోనే ఎందుకంటే 5తో స్టార్ట్ చేసాం. 2తో ఇంకా చేయలేదు కాబట్టి 2తో 3తో తర్వాత 7తో తర్వాత 11తో తర్వాత 13తో తర్వాత 17 తర్వాత 19 తర్వాత 23. అంటే ఎన్ని 13th నెంబర్కి వెళ్ళి ఉంటారు. అయిపోయి ఉంటాం. అందువల్ల చెప్పేది మీరు నేర్చుకోండి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాము 2645 ఈజ్ ఈక్వల్ టు 5 × 23 × 23. సో 23 మాత్రమే పేరు. 5 అనేది పేరు కాదు. సేమ్ ఇదే స్టెప్స్. హియర్ 5 ఈజ్ unpaired. So we divided the given number by 5. సో గివెన్ నెంబర్ ఏమి √2645 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ ముందే పెట్టడం వల్ల ఎక్కువ పెట్టేసిన మనకి ఇక్కడ దాకుంటే సరిపోద్ది. అందువల్ల నేనేం చేసేదంటే ముందు నెంబర్ రాసేస్తా 5 × 3 23 × 23. ఇప్పుడు స్క్వేర్ రూట్ వేసామనుకో పర్ఫెక్ట్గా సరిపోద్ది. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. అదే పెన్నుతో అనుకోండి జాయిన్ చేస్తే పర్వాలేదు కానీ ఎగస్ట్రా ఇప్పుడు గీసినట్టు వచ్చేసిందంటే కొంచెం ఇబ్బంది. అందువల్ల కొంచెం జాగ్రత్త. బై 5 ఇక్కడ కూడా బై 5 చేయొద్దా. సో ఇదైతే చేసేస్తాం. 5 క్యాన్సిల్. ఎంత వస్తుంది √23 × 23 ఈజ్ ఈక్వల్ టు ఒక 23 మిగులుతుంది. ఇక్కడ రూట్ ఆఫ్లో ఏముండాలి 23² అంటే 529 ఉండాలి డైరెక్ట్గా. అయితే మనం క్యాన్సిలేషన్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తా చూడండి క్యాన్సిలేషను. 5 5s are 25. సో 26లో 25 పోతే 1 మిగులుతుంది. ఈ 1 పక్కన ఏముంది 4 ఉంది. సో ఇది 5s are కదా 4 ఉంది. 5 టేబుల్లో 5
2s ఆర్ 10, సబ్ట్రాక్ట్ చేస్తే 4, ఈ 4 పక్కన 5 ఉంది కాబట్టి ఈ 4 పక్కన కూడా 5, 5 9s. చూసారా ఎంత సింపుల్ క్యాన్సిలేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ అంతే సింపుల్గా అయిపోద్ది. కాకపోతే జస్ట్ జాగ్రత్తగా వినాలి, మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 529 ఈజ్ 23. ఓకేనా? చూడండి, ఇక్కడతో ఈ 6th ప్రాబ్లంలో 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, ఇంకా 2 మిగిలినాయి. ఆ 2 మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా మీకు ఈజీగా కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, బాగా వచ్చేస్తుంది కూడా. ఓకే, ఫస్ట్ ఈ 2 నీట్గా రాసుకోండి. సో వీడియో చూశారు కదా, ఇదే విధంగా మన 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ప్రతి చాప్టర్లోని ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మీద వీడియోస్ చేస్తాను. అవన్నీ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఫ్యూచర్లో 9th 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, చూశారు కదా క్లాసు, మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ విధంగా కొంచెం మన ఛానల్ని గ్రో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.